విష్త వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ముచ్చడి చెప్పాలోల్లా కొందరికి ఈ డిసెంబర్ నెలాఖరు వారం జనవరి ఫస్ట్ వారం అంతా పోలీసోళ్ళు ఆబ్కారోళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళందరికీ సెలవులు రద్దు చేసిరట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అయితే ఓకే, లేకుంటే మీకే లాసు. సరే ఆ ముచ్చట అటు పెడితే ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దాం పార్రీ. 5 రూపాయలకే చికెన్ దమ్ బిర్యానీ ఆఫర్ పెట్టినోళ్లకు అగ్వకే కావాల్సినంత పబ్లిసిటీ. కోతుల బాధకు కొండ ముచ్చుల ఫ్లెక్సీలు చూసి భయపడి పారిపోతున్నాయట వానరాలు. సీఎం సార్కు షాయి తాగిపోమ్మని ఆఫర్, సింగిల్ షాయి తోటే ఉద్యోగాలు చేయాలన్నట రెగ్యులర్. బిందెలు ఎత్తుకపోతున్నారు బందెలిగాళ్ళు, ఈ నడుమ చాలా ఎక్కువైతున్నారు చిల్లర దొంగోళ్ళు. వారెవ్వా మంచి ఉపాయం కడుతున్నారు కదా, కొత్తగా రెస్టారెంట్లు హోటళ్ళ దందా చాలు చేస్తున్న వాళ్ళంతా. ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టు రూపాయి బిర్యానీ 2 రూపాయల బిర్యానీ అనుకుంటా ఓపెనింగ్ నాడే మస్తు పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్నగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 రూపాయల బిర్యానీ వార్త చూడనే చూస్తుంది. ఇక ఇయ్యాల రాజమండ్రికెళ్ళి ఇంకో వార్త వచ్చింది, 5 రూపాయలకే దమ్ బిర్యానీ అట. ఇక చూడుర్రి ఎంత పొడుగు లైన్లు కట్టిర్రో. ఇదేం కాలం అని అంటే చలికాలం అని కాదు, అగ్వకే బిర్యానీలు దొరికే ఆఫర్ల కాలం అని అంటే సరిగ్గా సరిపోతుండొచ్చు. మళ్ళా ఇత్తులు పోసి కుప్పలు పోగేసుకునే ఐడియానే ఫాలో అవుతున్నారు ఈ నడుమ కొత్తగా బిర్యానీ హోటళ్ళు రెస్టారెంట్ల దందాలకు దిగుతున్న వాళ్ళంతా. రూపాయి 2 రూపాయలు 4 రూపాయలు అనుకుంటా బిర్యానీ ఆఫర్లు పెడుతున్నారు. ఇగో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధనవాయిపేటల కొత్తగా రెస్టారెంట్ చేసిన వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. 5 రూపాయలకే బిర్యానీ అని ఆఫర్ పెట్టుడుతోని ఇక చూడు తిరుపతి ఎంకన్నా దర్శనానికి కట్టినట్టు లైన్లు ఎట్లా కట్టిరో. ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు సంటి వీళ్ళ తల్లులు ముసలోళ్ళని తేడా లేకుండా అందరికందరు 5లు 10లు పట్టుకొని వచ్చి లైన్లు కట్టిరు. ఇట్లా ఇక కట్టెలతోని బ్యారికేడ్లు పెట్టి బౌన్సర్లను ప్యాకర్లను వర్కర్లను వంట మనుషులను పెట్టి ఏర్పాట్లు గట్టిగానే చేసిరు. ఇక వచ్చిన వాళ్ళంతా గంటలు ఓపికతో నిలబడి నిమిషానికో సెంటీమీటర్ చొప్పున గదులుకుంటా పక్కపంటే డేకిసిలకెళ్ళి అప్పుడే వండిన గరం గరం బిర్యానీ గుమగుమల వాసనలు వీల్చుకుంటా లేని ఓపికను కూడబెట్టుకుంటా లాస్ట్కు బిర్యానీ పొట్లం చేతుల వడంగానే మహాప్రసాదం అని ఎంకన్న లడ్డును కళ్ళకద్దుకున్నంత సంబరపడ్డరు. ఇక ఈ ఆఫర్ ముచ్చట ముందే ఎరకవుడుతోని ఇంటికాడ పొయ్యి కూడా ముట్టియలేదట కొందరు అయితే. కానీ తలా ఒక్కటే అని కండిషన్ చూసి మస్తు నారాజయ్యారు వచ్చిన వాళ్ళంతా. ఇక అంత కొడితే వాళ్ళు ఈ పొట్లంలో ప్యాక్ చేసింది ఏందయ్యా అంటే 2 చికెన్ తునుకలు కతిమదంతా రైసు, అదే మా భాగ్యం అన్నట్టు అందుకపోయారు అంతా. కానీ 5 రూపాయలే కదా అని చూస్తున్నారు కానీ ఎంత టైం దండుగైతుంది మనది అన్న ముచ్చట అయితే కనిపెడతలేరు. పైసలు పోతే మళ్ళా సంపాదించవచ్చు, టైం పోతే మళ్ళా వాపసు వస్తుందా, అయినా టైం చూసుకుంటే సంపాదించటోళ్ళమా మేము అని అంటారేమో. జనాలదేమో కానీ ఈ బిర్యానీల ఆఫర్లు పెడుతున్న వాళ్ళకైతే తక్కువ ఖర్చుతోని సినిమా హీరోలను పిలిచి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేయించినా రానంత పబ్లిసిటీ వస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు కోతుల బాధలకెళ్ళి బయటపడేటందుకు మంచి కమతే చేసిండ్రు వల్ల గా కరీంనగర్ పట్టణంలో కొన్ని కాలనీ వాళ్ళు ఏ జీవిని చూస్తే కోతులకు కంగారు ఉట్టి కనబడకుండా పారిపోతాయో ఆ జీవి బొమ్మల్నే ప్రయోగించారు గిట్లా. ఇగో ఎట్లుంది ఐడియా, ఏ ఇంటి గేటును చూసినా ఏ గల్మకు చూసినా ఏ గోడకు చూసినా మొత్తం కొండంగెల ఫ్లెక్సీలే. కరీంనగర్ సిటీలున్న భగత్ నగర్, తిరుమల నగర్, లక్ష్మీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలల్లా మస్తు తిరుగుతున్నాయట కోతులు. మున్పటికే గుట్టలు చెట్ల పంటి తిరిగేటియట కోతులు. ఇక రాను గుట్టలన్నీ ఐస్ క్యూబులు లెక్క కరిగిపోవుడు, చెట్లన్నీ పల్చగా ఊడుతోనే టౌన్లో ఉన్న ఇండ్ల మీద పడుతున్నాయట. ఇక ఇట్లయితే కాదని వెనకట గనక ఓ స్త్రీ రేపురా అని గోడల మీద దర్వాజాల మీద బొగ్గుతోటి రాస్తే దయ్యాలు పారిపోతాయి అన్న కాన్సెప్ట్ లెక్క కొండెంగల ఫ్లెక్సీలను చూస్తే కోతులు పారిపోతాయి అని నమ్మి ఇట్లా పెడుతున్నారట. చిత్రం ఏంటంటే వీళ్ళ ప్రయత్నం చాలా మటుకు సక్సెస్ అయిందట కూడా. కొండముచ్చులు చూస్తే కోతులు రాకుండా ఉంటాయి. వచ్చినా ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోతున్నాయి అంతేగాని ఏం అంగడి చేయట్లేదు, ఏం లేదండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. అప్పుడు వచ్చినాయంటే 2-3 డేస్ ఇక్కడే ఉండేది, ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుందండి. ఇన్నరా ఐడియా వర్కౌట్ అవుతుందట. కానీ అసలే అవి కోతులు
మీరు పెట్టినవి ఒట్టొట్టి ఫ్లెక్సీలే అని అర్థమైందనుకో ఫ్లెక్సీలు చించి పందిరెత్తాయి పైలం మరి. కానీ ఇట్లా ఫ్లెక్సీలు పెట్టే బదులు ఓ 2-3 కొండ ముచ్చులను పట్టుకొచ్చి ఊరంతా తిప్పితే బాగుండు అనుకుంటుర్రేమో. ఆ ప్రయత్నం కూడా ఇదివరకే అయిపోయిందట. కొండెంగల ఖర్చును మెయింటైన్ చేయలేక చేతులు లేవట్టిరట. అందుకే ఆగ్వ ఖర్చులు అయిపోతుందని ఈ ఐడియా వేసిరట. కొండముచ్చులకు భయపడేది కదా, తీసుకొస్తే కొంచెం తగ్గుతాయేమో అని ఆలోచనతోటి ఈ ఫ్లెక్సీలు అనేది అరేంజ్ చేసుకున్నామండి. ఇంతకుముందు వస్తే ఒక వారం రోజుల పాటు ఉండేవి, ఇప్పుడు మాత్రం వస్తే వెంటనే వెళ్ళిపోతున్నాయి. అది ఇది ఫ్లెక్సీ చూసి వెళ్ళిపోతున్నాయని అందరం అనుకుంటున్నాము. కానీ ఇట్లా కాకుండా యూపీలో పెట్టినట్టు అచ్చం బతికున్న కొండెంగల్ లెక్క ఉండే గిసుంటి కొండెంగల బొమ్మలను తయారు చేపించి పెట్టుకుంటే బాగుండు. గోరఖ్పూర్లో తయారు చేస్తారట గిసుంటి. అయినా ఫ్లెక్సీలు పెట్టినా బొమ్మలు పెట్టినా కోతుల ముంగట కుప్పి గంతులు వేసినట్టే అవుతుంది. కొన్ని వద్దులు అయితే ఫ్లెక్సీలు అయితే షేప్ అవుట్ అవుతాయి, ఇక కొండెంగల బొమ్మలు అయితే కలర్ షేడ్ అవుట్ అవుతాయి. ఇక వాటిని కనిపెట్టినాయి అనుకో తూచుతోండి మనుషులు మనల్ని మోసం చేస్తున్నారా భయ్ అని చెప్పి మళ్ళీ ఇంకిత రచ్చ చేస్తాయి. ఎట్లా చేసినా వాటంతటా అవి జంగళ్ళతో పట్టేదాకా కష్టమే ఉంది ఈ కోతులతోటి. అబ్బా ఈ చలికి గడికింత గరం గరం షాయ్ తాగితే బాగుండు అనిపించబట్టే ఇప్పుడే ఇంత ఉడుకుడుకు షాయ్ తాగొచ్చిన స్టూడియోకు, మళ్ళీ అంతలనే తాగబుద్ధి అవుతుందో వల్ల అన్నట్టు. షాయ్ అంటే యాదికొచ్చింది, గీడెవలో రోడ్డు మీద గ్యాస్ పొయ్యి పెట్టి కొత్త రకంగా షాయ్ తయారు చేస్తున్నారట. పారి ఎట్లుందో చూసేద్దాం. చాయ్ 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 అమ్మ చాయ్, రండి బాబు రండి, గరం గరం చాయ్. ఇక చూసిర్రా కొత్త రకం ఛాయ్ దుఃఖం ఎట్లుందో. ఇక్కడ కూర్చున్నోళ్ళు నిలబడ్డోళ్ళు అందరు జాయింట్ పార్ట్నర్షిప్లో పెట్టిన ఛాయ్ దుఃఖం ఇది. కాన్సెప్ట్ ఛాయ్ బండిది కాదు అన్న సంగతి వీళ్ళని చూస్తుంటే సమజవుతుంది కదా. కరెక్టే, వీళ్ళంతా సమగ్ర శిక్ష ఉద్యోగులట. మామూలను విద్యాశాఖలో కలపాలి, సర్కారు ఉద్యోగుల లెక్క గుర్తించాలి అని ఇట్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల టీ స్టాల్ పేరు మీద జనగాం జిల్లా కేంద్రంలో దీక్షకు దిగిర్రు. ఓ గ్యాస్ బుడ్డి, పెద్ద గ్యాస్ పొయ్యి, దానికి తగ్గట్టు ఓ పెద్ద గిన్నె పెట్టి నిజంగానే ఛాయ్ పెట్టిర్రు. ఇక అదట్లా పెడితే అసలు ఈ ఛాయ్ కాన్సెప్ట్ ఏంది, ధర్నాకు దిగిన వాళ్ళకు సలి పెట్టకుండా గడికింత గరం గరం ఛాయ్ తాగిపిస్తుంది అనుకునేరు. అట్లా కాదు, ఒక్క పారికి ప్లకారట్ చూడురు ఏం రాసిర్రో వీళ్ళు. సీఎం గారు ఛాయ్ తాగి ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి అట. అన్న ఛాయ్ తాగి రెగ్యులర్ చేయాలనా? ఏందో నువ్వు గంత పెద్ద పనిని సింగిల్ ఛాయ్ తాగి చేయమంటున్నారు అనుకునేరు. అప్పట్లో సీఎం రేవంత్ సార్ ఉండి ఏం మీదంత పని ఛాయ్ తాగే లోపట నెరవేరుస్తా అని చెప్పిండట వీళ్ళతోటి. ఇక అదే మాట పట్టుకొని ఇట్లా ఛాయ్ కాన్సెప్ట్ ముంగటేసుకున్నారు. మీరు ఛాయ్ తాగేంత లోపు మీ సమస్యలను పరిష్కరించవచ్చు అన్నారు. అందుకే మేమే టీ స్టాల్ పెట్టాము. జనాలకు కావచ్చు, అందరికి మేము టీ స్టాల్ అమ్ముతున్నాము. ఏందన్నా ఏదో మాట వరుసగా అట్లా చెప్తారు కానీ చిటికలు అయ్యే పని అంటే నిజంగానే చిటికలేసే లోపల అయితే ఆ పనులు ఆ సంగతేమో కానీ కాన్సెప్ట్ మాత్రం మంచిగుందన్న. రాను రాను దొంగల జాతి పైకి ఎదగాలి, ఇలువగల వస్తువులో పెద్ద మొత్తంలో పైసలో లూటి చేయాలి. కానీ గిదేందోళ్ళ ఈ నడుమ దొంగల జాతి గంగల కలిసేటట్టు చిల్లర దొంగతనాలు చేసుకుంటా దొంగల జాతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు కొందరు చీపు దొంగలు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో చెప్పుల దొంగల గుట్టు బయటపడ్డదా. ఇక నిన్న గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బిందె కొట్టేసిన దొంగల ముచ్చట వచ్చింది. కావాలంటే చూసిరా పోరి. మన ఇంట్లో దొంగలు పడి ఏదన్నా ఎత్తుకపోతే పోలీస్ కేసు పెడతాం, కానీ ఈ నడుమ కేసులు పెట్టలేనంత చిత్రమైన చిల్లర దొంగతనాలే జరుగుతున్నాయి అంతటా. మొన్నటికి మొన్న చెప్పుల దొంగల కేసు అసొంటిదేనాయ్. ఇక ఇజ్జుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటల బిందెని ఎత్తుకపోయారు ఈ ఇద్దరు దొంగలు కలిసి. మెల్లగా చీకట్ల జంగవీలు లెక్క అడుగు వేసుకుంటా నడుచుకుంటా ఇంటి గేటు ముంగటికి వచ్చి ఆగి చూసిర్రు. ఇక లోపల ఎవ్వరు లేర్రా అని ఫిక్స్ అయ్యారు. పోరా పోరా నువ్వు పోరా అని చెప్పగానే ఇవాళకేలో ఒకటి లోపలికి దూరిండా. ఇక 10 సెకండ్లలో ఏం ఎత్తుకొచ్చిండో చూడు వాడు లోపలికి వెళ్ళి. ఓరి వీని కథ సల్లగుండా వీళ్ళెక్కడ చీపు చిల్లర దొంగలరా అయ్యా. గింత బిల్డప్ ఇచ్చింది నీళ్ళ బిందెని ఎత్తుకపోతందుక. అదేదో అంటారు చూడు 6 నెలలు కర్రసామి నేర్చి మూలకున్న ముసలమ్మ మీద ప్రతాపం చూపెట్టిండు అన్నట్టు. ఇద్దరు కలిసి వచ్చి స్కెచ్ చేసింది ఈ స్టీల్ బిందె కోసమా. అగో బిందెల నీళ్లు కూడా దూరం పోయినాక ఉల్కబోసి పట్టుకపోతుండు, మంచోడే ఉన్నట్టుండు. మరి ఇంటి ముంగట సైకిళ్ళున్నా ఎత్తుకపోలేదంటే వీళ్ళ టార్గెట్ బిందెలే. అయితే ఏం చేస్తేందుకు కొంట పోయిర్రో గానీ తెల్లారినాక బిందె కానొత్తలేదు కదా అని అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేసి ఈ చిల్లర దొంగల పనితనం చూసి నవ్వుకున్నారట ఇంటి ఓనర్లు. ఇంతకు వీళ్ళు బిందె కోసమే వచ్చిర్రా ఇంకా దేనికోసమన్నా వచ్చిర్రా, పోలీస్ కేసు పెట్టాలనా వద్దా అని డిసైడ్ చేసుకోలేక దిమాగ్ ఖరాబ్ అవుతుందంట వాళ్ళకు. చూడుర్రి ఎసెంటి చిత్రమైన దొంగలున్నారు లోకం మీద.
ట్రాఫిక్ రూల్స్ పాటించమని పౌరులకు పోలీసు వాళ్ళు సలహా ఇస్తారు. ఇక పాటించకుంటే చలాన్లు కొడతారు. ఇంకా అయినకుంటే కేసులు పెట్టి జైలు లేపించి బండ్లు సీజ్ చేపిస్తారు. ఇవన్నీ పోలీసు వాళ్ళ బాధ్యతలు. గట్ల కాకుండా ఉల్టా పోలీసు వాళ్ళకే ట్రాఫిక్ రూల్స్ పాటించమని సలహా ఇస్తారా ఎవరన్నా? పోలీసు వాళ్ళని పట్టుకొని హెల్మెట్ పెట్టుకో, రాంగ్ రూట్లో నడపొద్దు అని ఉద్దర సలహాలు ఇవ్వచ్చునా? అట్లా ఏసుడు ఎంత పెద్ద తప్పు, ఏం కథ? అగో ఓవర్ స్పీడ్ పోవద్దని ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారికే ఉచిత సలహా ఇచ్చిండట ఈ పెద్ద మనిషి. ఇక ఊకుంటాడా? అసలే పోలీసాయ్ ఏం చేసిండో చూడుర్రి. పంచ్ పలక్ను మాకే రివర్స్ పంచా అని గదేదో సినిమా డైలాగు లెక్కనే ఉంది కదా ఈ ముచ్చట. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న రామ్నగర్ బస్తీలా సివిల్ డ్రెస్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ సారు బండి మీద దంచుకపోతున్నట. ఇక ఆయన చూసి అరే కోనేరెత్తు చిన్న పిల్లగాలు తిరిగే బస్తీలా స్పీడ్ ఏందివా, నిమ్మలంగా పోతే కాదా అని అన్నాడటకి మొహమ్మద్ మొయినుద్దీన్ కాక. కాతమిగా ఊకుంటాడా? షాపకు ఈత నేర్పినట్టు ట్రాఫిక్ ఎస్ఐనైనా నాకే రూల్స్ నేర్పుతావా అని బండి మలుపుకొని వచ్చి ఏం బ్రో నాకే నీతులు నేర్పుతావురా, నేను ఎవరనుకున్నావు ట్రాఫిక్ ఎస్ఐని అని కోపంతో షిగ మూక్కుంటా దమ్కి ఇచ్చిండట. స్పీడ్ పోతుంటే ఆయా ఇక్కడికి స్పీడ్ ఎందుకు పోతున్నా అని అన్న. స్పీడ్ ఇక్కడ స్పీడ్ వద్దు, బండి నడిపేదే మెల్లగా పోండి అని అంటే ఆయన నాకు నీతులు చెప్తున్నారా ఏందిరా నువ్వు అది ఇది అని. ఆయన సివిల్లో ఉన్నాడు. ఆయన సారుకు శాన కోపమే వచ్చినట్టుంది. బూతులు తిట్టి ఆడికే ఊకోలేదట. ఇంటి ముంగట ఉన్న బండి ఫోటో కొట్టి 2000 రూపాయల చలాను కొట్టినట. మరి ఇంటి ముంగట ఉన్న బండిని రాంగ్ పార్కింగ్ కేసు కింద ఇరికిచ్చిండో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద బుక్ చేసిండో, సీటు బెల్ట్ పెట్టుకోలేదని పెట్టిండో గానీ మెసేజ్ వచ్చింది చూసుకోరా అని మళ్ళోపారి గట్టిగా దమ్కి ఇచ్చిపోయినట. పాపం పోలీసు ఆయన తెలియక మెల్లగా పొమ్మన్నా, తెలిస్తే నేనెందుకంటా పోలీసు వాళ్ళతో నాకెందుకు పంచాది అని అంటుండు. అంతే నాకాక పోలీస్ ఆఫీసర్ అని కూడా నాకు తెలియదు. ఆయన డ్రెస్ కూడా లేకున్నది. డ్రెస్ ఉంటే నేను చెప్పుతుండే ఆయన నాకేంది అని. నేను పోలీసు వాళ్ళతో మనం ఎందుకు చదువుతాము, మనకు ఏం అవసరం లేదు. 2000 ఉత్తగా ఇంటికి ముందర ఉంటే 2000 కొట్టిపోయిండు. ఇంక ఏం చేయాలి మనం? ఇంటికాడ బండి నిలబడితే 2000 వేస్తే నేను ఇక్కడికి వెళ్ళి చేయాలి. 2000 అంటే గ్యాస్ సిలిండర్ 4 నెలలు వస్తాయి. ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? మా ఇంటికి ముందర చేస్తారా? నేను ఏమన్నా ఏది చేసినా? ఈ ముచ్చట జరంత ఆలస్యంగా బయటపడ్డది. మరిగా చెప్పేది నీతులు చేసేది ఇంకేదో అన్నట్టు మందికి ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పేటోళ్ళము మనమే ఓవర్ స్పీడ్గా నడిపితే ఎట్లా సారు? పోతేవా ఏదో పెద్దోడు చెప్పిండని సరిపెట్టుకుంటావా? గాయంత దానికే గుస్సా అయితే ఎట్లా సారు? పోలీసు వాళ్ళని ఎరకైతే మీకు ఎవరైనా సలహా ఇస్తారా, నీతులు చెప్తారా? అయినా పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకున్నా, రాంగ్ రూట్లో పోయినా, ఓవర్ స్పీడ్గా బండ్లు నడిపినా అవన్నీ ప్రజాసేవ కోసం మీరు వడే ఆరటంలో భాగమన్న సంగతి తెలియక అన్నట్టుండు. పాపం ఒట్టిగా 2000 కట్టాలంటే బాధ అవుతుంది. ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకోకుండా ఈ తాపకు చలాన్ మాఫ్ చేయరిగా అని కోరుకుంటున్నారట. పోలీసు వాళ్ళకి ఉద్దర సలహాలు ఇవ్వద్దు అని బుద్ధి తెచ్చుకున్న నాగర్ కర్నూలు రామ్నగర్ పబ్లిక్ అంతా. రికార్డు కొట్టుడు అంటే చాలా కష్టమైన పని. ఇక ఎవరన్నా గిన్నిస్ రికార్డు సాధించిన వాళ్ళు మన ఊళ్ళోనో మన ఇంట్లోనో ఉన్నారంటే చాలా గొప్ప అన్నట్టే. అసోంటిది ఒక్కింట్లోనే నలుగురు గిన్నిస్ రికార్డులు కొట్టిన వాళ్ళు ఉంటే ఇంకెంత గ్రేట్ అనాలి వాళ్ళ. ఇగో ఇంట్లో ఉన్న వాళ్ళంతా గిన్నిస్ రికార్డులు కొట్టిర్రా అని డౌట్ కొడుతుందిలే. కావాలంటే చూసిరా పోర్రి. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక బిడ్డ, ఒక కొడుకు. చైనాలో సెటిల్ అయిన చిన్న తెలుగు కుటుంబం. ఇంటి పెద్ద విజయ్ కాడికెళ్ళి 5 ఏళ్ల కొడుకు శంకర్ దాకా నలుగురు గిన్నిస్ రికార్డు కొట్టినోళ్లే. యోగా చేసుట్లా ఆటలాడుట్లా రికార్డులు సాధించిరట. ఈయన పేరు కొనతాల విజయ్. సొంతూరు మన ఏపీ అనకాపల్లేనట. హైదరాబాద్లో కొన్నేళ్లు యోగా టీచర్ జాబ్ చేసినాక చైనాలో యోగా టీచర్ కొలువేస్తే పోయిర్రట. ఇక అక్కడికి పోయినాక ఎవ్వరు చేయలేని పని ఏదైనా చెయ్యాలని అష్టవక్రాసనం, మయూరాసనం, బాకాసనం అసోంటి ఆసనాలను ఎక్కువసేపు వేసి దునియాలో అందరికంటే ఎక్కువసేపు యోగా సెషన్లు పెట్టుడు అసోంటి గిన్నిస్ రికార్డులు కొట్టిండు. అన్నొక్కడు సాధించుడే కాకుండా ఇంటామెతోటి పిల్లలతోటి గిన్నిస్ రికార్డులు కొట్టించిండు. 9 నెలల నిండు కడుపుతోటి ఉండగా కష్టమైన యోగాసనాలేసి రికార్డు కొట్టింది. ఇక పిల్లలు కూడా తక్కువలేం కాదు, చిచ్చర పిడుగులే. ఒంటి కాలుతోటి తాడాటాడి రికార్డు కొట్టింది 14 ఏళ్ల బిడ్డ జస్మిత. అట్లనే ట్రాంపోలిన్ మీద 1 నిమిషంలో ఎక్కువ తాడాటాడిన చిన్న వయసు పిల్లగాని లెక్క గిన్నిస్ రికార్డు కొట్టింది 5 ఏళ్ల బుడ్డోడు శంకరు. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం గిన్నిస్ రికార్డు సాధించినట్టు అయింది. ఇక ఇలాను గుర్తుపట్టాలంటే ఇంటి పేరు పెట్టి కాదు, గిన్నిస్ విజయ్, గిన్నిస్ జ్యోతి, గిన్నిస్ జస్మిత, గిన్నిస్ శంకర్ అని పిలుస్తారు కావచ్చు ఫ్యూచర్లా. ఊరందరికీ షేకునని చెప్పే బల్లి వై కుడిదిల పడ్డది అన్నట్టు సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల సిక్కద్దని ఖాతాదారులకు చెప్పే బ్యాంకోళ్ళే
సైబర్ కేటుగాల వాళ్ళకు చిక్కిర్రంటే ఎంత చిత్రమైన ముచ్చట వల్ల అనంతపురం జిల్లాలో గదే కథ అయింది. సైబర్ దొంగని మాయల పడి అక్షరాల 10 లక్షలు సమర్పించుకుండట ఒక బ్యాంకు మేనేజరు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుండో ఏమో ఏకంగా బ్యాంకు మేనేజర్నే ముంచినట సైబర్ కేటుగాడు. అనంతపురం రామ్నగర్ SBI మేనేజర్ సార్కు కోలుకోలేని షాక్ ఇచ్చిండు. అసలు ఒక బ్యాంకు మేనేజర్ గంతల్కగా సైబర్ దొంగని వాళ్ళకు ఎట్లా చిక్కిండు, మందిని మోసపోకుండా చేసి ఆ సారే ఎట్లా మోసపోయిండు అని అంటే ఆ సైబర్ దొంగోడు వేసిన స్కెచ్ గట్లుంది. మరి సైబర్ సైంటిస్టులు కూడా షాక్ అయి నోరలో పెట్టే లెవెల్లా ఉంది ఆ స్కెచ్. నేను మీ కస్టమర్ రవికాంత్ను సార్, ధన్వి మోటార్స్ ఓనర్ కవికాంత్ను అని SBI బ్యాంక్ మేనేజర్కు ఫోన్ కొట్టి అర్జెంటుగా నాకు 9,50,000 రూపాయలు అక్కరబడ్డాయి. మా వాళ్ళు హైదరాబాద్లో హాస్పిటల్ ఉన్నారు, మీ వాట్సాప్ నెంబర్కు నా చెక్కు పంపిస్తున్నా, జర ఎట్లయినా పైసలు అరేంజ్ చేయరు సార్ అని వాట్సాప్కు ఈ చెక్కు మెసేజ్ పెట్టిండట. సరే మన కస్టమరే కదా, చాలా పెద్ద దందే వాళ్ళది, ఏం అక్కరబడ్డదో ఏమో అని ఆయనతో అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోకుండా ఆడి చెప్పిన ఇంకో అకౌంట్కు పైసలు ట్రాన్స్ఫర్ చేసినట. ఇక మా రిపోర్టర్ నరేష్ అన్న చెప్తాడు ఇనూరు రిజరంతా. తాను జొమాటో నుంచి కాల్ చేస్తున్నాను, ఒక 10 బైకులు ఇమ్మీడియట్గా కావాలి, దానికి సంబంధించిన కొటేషన్ ఇవ్వాలంటూ కూడా అడగడంతో ఎవరో శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నాకు కొటేషన్ కావాలని అడిగినట్లుగా చెప్తున్నారు. దాదాపు 10 బైకులకి ఎంత కొటేషన్ ఇచ్చారు, 10,39,000 రూపాయలు కొటేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక క్యాన్సిలేషన్ చెక్ కూడా సైబర్ నేరగాడు వీరి నుంచి తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 9,50,000 రూపాయల చెక్కు ఏదైతే ఉందో దాన్ని వాట్సాప్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా నేను చెప్పినటువంటి ఒక ఖాతాకి దాన్ని మళ్లించాలంటూ కూడా చెప్పడంతో క్రాస్ చెక్ చేయకుండా ఈ ధన్వి హోండా మోటార్కి సంబంధించిన అకౌంట్లోంచి వేరే బ్యాంక్ అకౌంట్కి దాదాపు 9,50,000 రూపాయలు కూడా అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఖాతం ధన్వి మోటార్స్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. అరే మేము ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు, మా ఓనర్ కూడా చేయలేదు, మరి ఈ పైసలు ఎట్లా పోయినట్టు అని బ్యాంకుకు పోయి అరుచుకుంటే అదేంది మీ ఓనరే కదా వాట్సాప్లో నాకు చెక్కు పంపిండు ఇగో అని చెక్కు చూపెట్టినట. కరెక్టే, చెక్కు బరాబరే ఉంది కానీ పంపింది ఓనర్ కాదు. మరి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఇదంతా సైబర్ దొంగని పనితనమే అని బయటపడ్డది. అప్పుడు ఆ అమౌంట్ అనేది ఆయన మార్ఫింగ్ చేసేసి మొత్తం చెక్లో అండ్ లెటర్ హెడ్లో మొత్తం మార్ఫింగ్ చేసేసి ఇక్కడ మా స్టేట్ బ్యాంక్ SBI రామ్నగర్లో బ్రాంచ్ మేనేజర్కి వాట్సాప్ చేసి సో నేను ఇట్లా ధన్వి హోండా MDని కవినాథ్ రెడ్డిని అని చెప్పి వాళ్ళకి నమ్మబలికి అమౌంట్ అనేది వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. నిన్నయాల జరిగింది కాదు ఇది, 3 నెలల కింద జరిగిన మోసం ఇది. ఎవడో బెంగళూరుకి వెళ్ళి ఈ ధన్వి మోటార్స్ వాళ్ళకు ఫోన్ చేసి మేము స్విగ్గీ కంపెనీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, అర్జెంటుగా మాకు 10 స్కూటీలు కావాలి, కొటేషన్ పంపియ్యి, దాంతో పాటు ఒక క్యాన్సిల్ చేసిన చెక్కు పంపియ్యరని అడిగినట. ఇక మరి ఒక్కపారే 10 బండ్ల గిరాక్ అంటున్నారు కదా అని ఆయనతో చెక్కు మీద పెన్ను గీతలు గీసి కొటేషన్తో పాటు పంపిర్రట. ఇక వాడు చూడు ఏం చేసిండో, ఆ చెక్కును స్కాన్ చేసి ఆ గీతలన్నీ మలిపేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి అదే చెక్కు మీద 9.5 లక్షల రూపాయలను రాసి చాలా తెలివిగా మేనేజర్ వాట్సాప్కు పంపి బోర్ల పడేసిండు అన్నట్టు. అగో అది అసలు జరిగిన మోసం. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు తయారైంది బ్యాంకు మేనేజర్ సార్ పరిస్థితి. అందరికీ జాగ్రత్త చెప్పే మేనేజర్ని ఉచ్చుల పడేసిండు. ఇక దేవుడా అంటే షోరూమ్ వాళ్ళకు 9.5 లక్షలు కట్టించి షాక్లా పడిపోయినట్టే మేనేజర్ పాపం. కానీ ఎంత ముదిరిపోయారో చూడు సైబర్ దొంగోళ్ళు. రోజు కొత్త ఐడియాలతోటి మందిని ముంచుకుంటా అసలు అకౌంట్లల్లో పైసలు పెట్టుకోవాలంటేనే భయపడేట్టు ఎత్తున్నారు. ఇవి ఆటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.